ఓం గం గణపతయే నమః. ఓం నమః శివాయ. పరమేశ్వరాభ్యాం నమః. వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా అత్యంత శుభకరమైనటువంటి విషయము ఏమిటంటే, ముఖ్యంగా ఈ యొక్క జూన్ మాసంలో 13వ తేదీ శనివారం రోజున శని త్రయోదశి రావటం అత్యంత శుభకరమైనటువంటి విషయము. అలాగే అదే రోజు మాస శివరాత్రి, పరమేశ్వరుడికి ప్రీతిగా మనం చేసేటటువంటి అభిషేక అర్చనలు చేయటంలో ఈ యొక్క రోజు చాలా విశేషమైనటువంటి యోగంగా కనిపిస్తూ ఉంటుంది. మరి శని త్రయోదశి, మాస శివరాత్రి రెండూ రావటం అనేటటువంటిది ఎప్పుడో ఒకసారి భగవంతుడు మనకి ఇచ్చేటటువంటి భిక్షగా మనం స్వీకరించాలి. ఎందుకని? శని భగవానుడు కర్మ చేయించటంలో దిట్ట. అది శుభకర్మలైనా ఆయనే చేయించాలి, ఇబ్బందికరమైనటువంటి కర్మలైనా ఆయనే చేస్తూ ఉంటాడు. మరి కర్మకారకుడైనటువంటి ఈ యొక్క శని భగవానుడు యొక్క పుట్టినరోజుతో సమానం త్రయోదశి. ఆ రోజున మరి అది కాక అమావాస్య ముందు వచ్చేటటువంటి శని త్రయోదశి ఇంకా బలీయమైనటువంటిది. మాస శివరాత్రి కలవటంతో ఇంకా శివానుగ్రహం తప్పకుండా ఎవరైతే ఈ యొక్క శని త్రయోదశి రోజున నేను చెప్పేటటువంటి పూజాధికాలు నిర్వర్తిస్తారో వారికి అత్యంత శుభకరమైనటువంటి యోగంగా భావించాలి. మరి ఈ 13వ తేదీన మేషాది మీనరాశి పర్యంతం అందరూ కూడా కర్మకారకుడైనటువంటి మరి మనకి ప్రాణవాయువుని అందచేస్తూ, లోపల ఉన్నటువంటి చెడుని బయటికి తీసివేస్తూ, ఆక్సిజన్ లోపలికి పంపించి మనల్ని కట్టుదిట్టంగా ఆరోగ్యవంతంగా చేస్తున్నటువంటి ఈ యొక్క శని భగవానుడే దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్య సమస్యలను కూడా ఈయన ఇస్తూ ఉంటాడు. అట్లాగే మనం ఈ వారంలో ఎట్టి పరిస్థితుల్లో ఒక పని అయిపోవాలి అని ప్రారంభం చేస్తాం. అది 70 రోజుల దాకా తీసుకువెళ్ళి మన ప్రణాళికలు మొత్తం ఆలస్యంగా తీసుకువెళ్తాడు. కొంతమంది జాతకాలలో చేస్తాడు, ఆలస్యం చేసినా శాశ్వతంగా ఇస్తాడు, స్థిరమైనగా ఇస్తాడు. అయితే కొంతమందికి 7 సంవత్సరాలు గడిచినా కూడా అలాంటి యోగం కలగదు. అంటే శని భగవానుడి యొక్క అనుగ్రహం వారి జాతకంలో లేనట్టు లెక్క. ముఖ్యంగా ఈ యొక్క శని భగవానుడు వివాహ ఆలస్యాలని, ఆటంకాలు, బంధకాలు దగ్గరగా వచ్చేసి వెంటనే డైవర్ట్ అయిపోయి వివాహాలు పక్కకు వెళ్ళిపోవటం, వివాహం అయిన తర్వాత కొంతమందిని ఎడబాటు చేసి విపరీతమైనటువంటి గొడవలు, మనస్పర్ధలు, దగ్గరగా ఆలింగనం చేసుకోలేనటువంటి పరిస్థితి, సౌఖ్య నిద్ర లేనటువంటి స్థితిని కూడా ఈ శని భగవానుడే అందజేస్తూ ఉంటాడు. ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉన్నా, ఉద్యోగం చేయలేక ఎన్ని ఇంటర్వ్యూలకి అటెండ్ అయినా కూడా చివరలో డైవర్ట్ చేసేటటువంటి శక్తి శని భగవానుడికి ఉంది. ఎందుకంటే మనకి మకర కుంభాలు అని ఉంటాయి. మేషం నుంచి కర్మస్థానము, లాభస్థానము, ఉద్యోగము, వృత్తి, వ్యాపారము ఏది చేయాలన్నా శని భగవానుడి అనుగ్రహం ఉండాలి. ముఖ్యంగా రాజకీయ నాయకులకైనా, లేకపోతే పెద్ద సినిమా పరిశ్రమల్లో ఉన్న, లేకపోతే ఇంకా ఏ కళల్లో క్రీడాకారులు కావచ్చు, వృత్తి వ్యాపారాలు, చిన్న వ్యాపారాల దగ్గర నుంచి పెద్ద పారిశ్రామికవేత్తలు, లేకపోతే ఇంజనీర్స్ కావచ్చు, ఇంకా ఎవరైతే వృత్తి చేయకుండా ఎవరు ఉండరు. ఏ వృత్తిలో డెవలప్మెంట్ కావాలన్నా, ప్రమోషన్స్ రావాలన్నా శని అనుగ్రహం ఉంటేనే జరుగుతుంది. అసలు రాజకీయ నాయకుడు ఒక స్థాయికి ఎదగాలంటే శని అనుగ్రహం లేకుండా జరగదు. అదే రాజకీయ నాయకుడు కింద పాతాళానికి నొక్కబడాలంటే శని భగవానుడి యొక్క సిచ్యువేషన్సే దానికి కారణం. ఎక్కడో అక్కడ ఈ శని భగవానుడు వీరి జాతకంలో మరి ఏలినాటి శని 7.5 సంవత్సరాలు శని పడుతూ ఉంటుంది. అంటే వారి యొక్క జన్మరాశిలో 2.5, జన్మరాశికి వెనకాల 2.5, జన్మరాశికి ముందు రాశిలో 2.5 సంవత్సరాలు ఏలినాటి శనిగా చెప్తూ ఉంటారు. ఈ ఏలినాటి శనిలో అసలు వీరు అనుభవించలేనటువంటి కర్మలంటూ ఏదీ ఉండవు. పూర్వజన్మలో చేసుకున్న పాపాలని కూడా లెక్కబెట్టి ఈ జన్మలో ఆయన వాళ్ళని ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాడు. మధ్యలో పైకి లేపుతాడు, మధ్యలో పడేస్తూ ఉంటాడు, మధ్యలో ఏదో కాస్త గాలి పీల్చుకునే ఊపిరినిస్తాడు, మళ్ళీ బిగబెట్టేస్తాడు. ఎన్ని రకాలంటే అసలు మనం మాట్లాడకపోయినా చూసినా తప్పే. మనం మాట్లాడేది మనసుకు ప్రశాంతంగా ఉంది అని మనం అనుకుంటే అవతలవాడు తప్పుగా చిత్రీకరిస్తారు. చేయని తప్పుకి శిక్షలను అనుభవిస్తాడు. ఉన్న ఊరు నుంచి బయట దేశాలకి తీసేస్తాడు. బయట దేశంలో కోటీశ్వరుడిగా ఉన్నటువంటి యోగాలని తీసేసి భిక్షగాడిగా స్వదేశంలో పడేస్తాడు. అట్లాగే గ్రామంలో ఒక చిన్న కౌన్సిలర్గానో,
లేకపోతే చైర్మన్గా ఉన్నవాడిని ఒక లెవెల్కి తీసుకెళ్ళిపోతాడు, సీఎం గానో లేకపోతే పీఎం గానో ఏ లెవెల్కైనా తీసుకెళ్ళే శక్తి శనికి ఉంటుంది. అదే చిన్న పొరపాటుని వారి చేత చేయించి అధోపాతాలానికి నెట్టే శక్తి కూడా శని భగవానుడికి ఉంటుంది. మరి ఇలాంటి ఏలినాటి శని నడుస్తున్నటువంటి వారిలో ప్రజెంటు మనకి కుంభరాశి, మీనరాశి, మేషరాశి ఈ 3 రాశుల వారు కూడా తప్పకుండా శనిత్రయోదశి రేపు 13వ తారీఖున ఆయనకి సంబంధించినటువంటి అభిషేకాదులు, నువ్వుల నూనెతో అభిషేకము, నువ్వులతో అర్చన, దానాదికాలు చేసుకోవడం విశేషప్రదము. అలాగే అష్టమశని నడుస్తున్న వారిలో సింహరాశి వారికి మృత్యుకంటక దోషాలు, మృత్యుగండాలు అధికంగా ఉంటూ ఉంటాయి. అది వ్యాపారంలో నష్టమా, పెట్టిన పెట్టుబడులు తిరిగి రాకపోవటమా, లేకపోతే ఆ భార్యాభర్తల మధ్య విపరీతమైనటువంటి రగడ కావచ్చు, ఏది చూసినా భయపడచ్చు. అట్లాగే అకస్మాత్తుగా వచ్చేటటువంటి కొన్ని సమస్యలు, దోషాలు ఇవన్నీ కూడా వీరిని ఆకస్మిక మృత్యు ప్రమాదాలు, అంటే వాహన ప్రమాదాలని, ధనపరమైనటువంటి నష్టాలని కూడా కలుగజేస్తూ కుటుంబంలో విపరీతమైనటువంటి సమస్యలను సృష్టించే వాళ్ళలో సింహరాశి అష్టమశని. అట్లాగే ధనుస్సు రాశి వారికి అర్ధాష్టమ శని. ఈ విద్యార్థులకి కానీ, వ్యాపారస్తులకి కానీ, వృత్తి ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి, డాక్టర్స్కి, పారిశ్రామికవేత్తలకి, పెట్టుబడిదారులకి, విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి, లేకపోతే పెద్ద పెద్ద రాజకీయ నాయకులకి, వీళ్ళందరికీ ధనుస్సు రాశిలో ఉన్నటువంటి వాళ్ళకి చెమటలు పట్టించేటటువంటి అర్ధాష్టమ శని చాలా చాలా ఘోరాన్ని కలుగజేస్తూ ఉంటుంది. ప్రమాదాన్ని అసలు ప్రమాదాలు కూడా జరిగిపోయి కొంతమంది ఇబ్బందులు పడినటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ప్రమాదాన్ని రుచి చూపించేటటువంటి స్థితి కూడా ఆయనకుంది. గృహంలో ఎప్పుడూ అప్రశాంతతే. అట్లాగే ఏ వ్యాపారం పెడదామన్నా కూడా ఆలస్యం జరుగుతూ ఉంటుంది. ఆర్థికంగా అప్పుల బాధ వీళ్ళని ఇబ్బంది పెడుతూనే ఉంటాయి. గృహంలో సౌఖ్యం ఉండదు. ఇట్లా ఎన్నో రకాలైనటువంటి నెగిటివ్నెస్ ధనుస్సు రాశి వారికి ఇస్తుంది. ఇక కన్యారాశి వారికి కంటక శని. సప్తమంలో శని వలన వివాహ ఆలస్యాలు, ఆల్రెడీ అనుకున్నటువంటి సంబంధాలు మళ్ళీ వాళ్ళు వద్దనుకోవటము, వ్యాపారంలో భాగస్వామ్యాల్లో మోసాలు జరగటము, కోర్టుల దాకా వెళ్ళటము, అలాగే సంఘంలో వీరికి కాస్త కీర్తి ప్రతిష్టలు డౌన్ అవ్వటము, వీరు స్వయంకృతంగా చేసే పొరపాట్ల వలన కాస్త ఇబ్బందులు కలగటం, అనారోగ్య బాధలు, భార్యాభర్తల మధ్య విపరీతమైనటువంటి అనురాగం లేకుండా సమస్యలు కలగటం, ఇలాంటివన్నీ కూడా ఈ రాశులు వారందరికీ ఉన్నాయి. కాబట్టి తప్పకుండా వీరు శనేశ్వరుడికి, అంటే శని భగవానుడికి అభిషేకం చేసుకోవటం, ప్రాతకాలం ఆ రోజు శన్యూషకాలంలోంచి గుళ్ళు తీసుంటాయి కాబట్టి చక్కగా చేసుకోండి. నువ్వుల నూనెతో అర్చన నువ్వుల నూనెతో అభిషేకం చేసి, నువ్వులతో నల్ల నువ్వులతో అర్చన చేసి, నల్లటి బ్రాహ్మడికి చక్కగా బియ్యము, నల్ల నువ్వులు, అట్లాగే వస్త్రము, నీల వస్త్రము, ముఖ్యంగా ఒక నువ్వుల నూనె 200 గ్రాముల నువ్వుల నూనె, ఒత్తుల ప్యాకెట్టు, ఒక స్టీల్ బాండి కానీ గిన్నెలో కానీ పోసి ఇవన్నీ కూడా చక్కగా వేసి మీ సంకల్పం చెప్పుకొని ఇస్తే చాలా వరకు 20% మీకు వచ్చేటటువంటి నెగిటివ్ ఫలితాలు తగ్గిపోతాయి. అదే రోజు మాస శివరాత్రి కూడా అయింది కాబట్టి వీలుంటే ఉదయం పూట చక్కగా ఈ పూజలన్నీ చేసుకొని ప్రదక్షిణాలు చేసి శని భగవానుడికి, రుద్రుడికి రుద్రాభిషేకం చేయించండి. లేకపోతే నువ్వుల నూనె ఇచ్చి నువ్వుల నూనెతో అభిషేకం చేయించండి, ఇంకా మంచిది. లేకపోతే క్షీరంతో అయినా అభిషేకం చేసి కొబ్బరికాయ కొట్టి స్వామివారిని వేడుకోండి. మీరు అనుకున్న కోరికలన్నీ చక్కగా నెరవేరుస్తాడు ఆ పరమేశ్వరుడు. లక్ష్మీ కుబేర యోగాన్ని ప్రసాదిస్తాడు ఆ రోజున. కాబట్టి ముఖ్యంగా ఇవన్నీ చేయలేనటువంటి వాళ్ళు కొంతమంది గురువుగారు మరి మీ పీఠంలో మరి చేస్తారా అనేటటువంటి అవకాశం మాకు ఇస్తారు. కాబట్టి శ్రీమాతా జ్యోతిషాలయ పీఠంలో నేను విశేషంగా గ్రహాల యొక్క కలయికలు కావచ్చు, ప్రతి అమావాస్యకు కావచ్చు, ఇలాంటి శనిత్రయోదశులు వచ్చినప్పుడు విశేషముగా ఈ యొక్క శనిత్రయోదశి రోజున 8 మంది బ్రాహ్మణుల్ని కూర్చోబెట్టి చక్కగా ఎవరైతే సంకల్పించి గోత్రనామాదులు ఇచ్చి, ఎందుకంటే అందరికీ అందుబాటులో కుదరకపోవచ్చు, బ్రాహ్మలు సరైన మంత్ర విద్య వచ్చినటువంటి బ్రాహ్మలు దొరక్కపోవచ్చు. కాబట్టి ఈ యొక్క శనిగ్రహ వేదమంత్రాన్ని అభ్యసించినటువంటి వాళ్ళు, జపంగా చేసేటువంటి వాళ్ళు 8 మందిని పెట్టి ఆ రోజున విశేషంగా ఒక 19,000 సార్లు జపసంఖ్య చేయించి క్షీరతర్పణం ఆచరింపజేసి, అదే రోజు స్ఫటికలింగేశ్వరుడికి సాయంకాలము మరి స్వామివారికి రుద్రాభిషేకము నువ్వుల నూనెతో, స్ఫటికలింగేశ్వరునికి నువ్వుల నూనెతో అభిషేకం చేసి వారికి ఉన్నటువంటి శని దోషాలు పోవటానికి నా వంతు మంత్ర సహాయాన్ని, ఆశీర్వచన బలాన్ని కూడా ఎవరైతే సంప్రదిస్తారో వారికి అందజేసేటటువంటి బాధ్యతని నేను స్వీకరిస్తున్నాను. కాబట్టి సాధ్యమైనంత వరకు ఎవరి కర్మను తీసుకోవడానికి వాళ్ళు పూజలు ఆచరించాలి. హనుమాన్ చాలీసా తప్పకుండా 5 సార్లు పారాయణ చేయండి. ఆ రోజున అవకాశం ఉంటే 108 సార్లు చేయండి. కాబట్టి అవకాశం లేక దూర ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు, ఇబ్బందులుగా ఉన్నవాళ్ళు అవసరమైతే
గురువుగారు మీరు చేసి పెట్టండి అనేటటువంటి వాళ్ళకి మాత్రమే ఈ యొక్క కార్యక్రమంలో చక్కగా మీరు పార్టిసిపేట్ చేయండి. దానివలన విశేషమైనటువంటి లాభం కలగటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క జూన్ 13వ తేదీన వచ్చేటటువంటి శనిత్రయోదశి ప్లస్ మాస శివరాత్రి ముఖ్యంగా అందరికీ కూడా విశేషమైనటువంటి సుఖ సౌఖ్యాల్ని ప్రసాదిస్తుంది. మనం ఎప్పుడైతే శని భగవానుణ్ణి ఈశ్వరుణ్ణి అదే రోజున కనుక ఆరాధించినట్లయితే కనుక అభిషేక రూపంగా అర్చన రూపకంగా ముఖ్యంగా మధ్యాహ్నం నూనె లేకుండా భోజనం చేయండి. రాత్రిపూట నూనె అవేం లేకుండా ఏదైనా చక్కగా అల్పాహారం భుజించండి, లేదా ఫ్రూట్స్ తినండి. అది ఆ రోజున కాస్త కింద విశ్రమిస్తే ఇందాక చెప్పినటువంటి శనిగ్రహ ప్రభావం జరిగేటటువంటి వాళ్ళు విశేషమైనటువంటి యోగాన్ని శని భగవానుడు రక్షగా మీకు ప్రసాదిస్తాడు. ఓం నమః శివాయ.